నమస్తే, నేను లక్ష్మణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వాడివేడి వ్యూహాలు అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహాలు అల్లుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ పడింది. ఆంధ్రప్రదేశ్లో ఒక 3, ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ టైంలో అటు వైసీపీ కానీ ఇక్కడున్న అధికారులు ఉన్న కాంగ్రెస్ కానీ ఎన్నో వ్యూహాలు అనుతుంది. ఎస్పెషల్లీ మనకి ఏపీలో వైసీపీలో ఒక సందిగ్ధత కూడా నెలకొంది 3వ అభ్యర్థి పైన. దీనిపైన మీ వివరణ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి వేరు. ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇక్కడ రాజ్యసభ సీట్ల విషయంలో కొంత అసందిగ్ధత ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిపోతున్నారు. అవును, చూసాం. వాళ్ళు ఎందుకు కలుస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడే మనం చెప్పలేము. దీని ఎఫెక్టు రాజ్యసభ ఎన్నికల మీద ఉంటుందా ఉండదా అనేది కూడా ఇప్పుడే మనం చెప్పలేము. సస్పెన్స్ అయితే తెలంగాణలో కంటిన్యూ అవుతుంది. ఇదే విధంగా ఆంధ్రాలో అయితే ఇంకా రసవత్తరంగా ఉంది. ఓకే, వాస్తవంగా అయితే ఆంధ్రప్రదేశ్లో రసవత్తరంగా ఉండాల్సిన అవసరం లేదు, అసలు సస్పెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అవును, ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో ఖచ్చితంగా 3 వైసీపీ క్యాండిడేట్లు ఎలక్ట్ కావాలి. అంత క్లియర్ మెజారిటీ ఉన్నది. ఈ క్లియర్ మెజారిటీ ఉన్నది అంటే ఇప్పుడు ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి 44 ఓట్లు రావాలి. 44 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఓకే, 44 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే ఈ రాజ్యసభ ఎన్నికలు ఏంటి అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు. ఓకే, 44 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే రాజ్యసభకి ఎలక్ట్ అవుతారు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఒరిజినల్గా వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఒక 4 తెలుగుదేశం నుంచి గెలిచి అక్రమంగా గోడ దూకిన వాళ్ళు ఒక 4 ఉన్నారు. జనసేనలో గెలిచి గోడ దూకిన ఎమ్మెల్యే ఒకడున్నాడు. ఈ మొత్తం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ గెలవాలి 3 స్థానాల్లో. కానీ విచిత్రంగా ఇప్పుడు 3వ స్థానం వైసీపీ గెలుస్తుందా గెలవదా ఓకే అన్న సందిగ్ధం అక్కడ నెలకొని ఉన్నది. ఓకే, ఎందుకు అంటే ఇది ఎవరో వేరే వాళ్ళు చేసింది కాదు, వేరే పార్టీలు వేసిన వ్యూహం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు తెలియకపోవటం వల్ల కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు. నేను 5 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా నేను ఎవరిని ప్రశ్న వెయ్యకుండా చేసి అంతా కంట్రోల్ చేశాను కదా, నాకు ఎదురేముంటుంది అన్న అహంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఓకే, ఆ నిర్ణయాలు పూర్తిగా బెడిచికొట్టినాయి. ప్రధానమైన నిర్ణయం ఏంటి అంటే ఒక దాదాపుగా 28 నుంచి 32 మందికి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వటం లేదు అని చెప్పేశాడు. 28 మందికి అయితే ఖచ్చితంగా చెప్పేశాడు. ఇంకొక 4కి ఒక డౌట్ ఉన్నది, వాళ్ళకు కూడా టికెట్ రావాలి. మొత్తం 32 వచ్చాయి. అవును, వీళ్ళు కాకుండా ఇంకొక 10 మంది దాకా ఉంటారు టికెట్ రాని వాళ్ళు, 10 నుంచి 12 వరకు. నా లెక్క అయితే మొత్తం 94 మందికి నియోజకవర్గాలు మార్చటం కానీ టికెట్లు డ్రాప్ చేయటం కానీ జరుగుతుంది మొత్తం. ఓకే, సరే అంటే మన అంచనా పక్కన పెట్టిన వాస్తవ పరిస్థితి తీసుకున్నా కానీ ఇప్పటి వరకు అయితే దాదాపుగా 32 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తీసుకునే నిర్ణయాలకి వ్యతిరేకంగా ఉన్నారు. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఆ 3వ రాజ్యసభ సీట్ అనేది సందిగ్ధంలో మారినట్టే కనిపిస్తుంది కదండి. మారినట్టే కనపడుతున్నది. ఇప్పుడు ఏంటి అంటే మనం అంతకు ముందర ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం. ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలు 23 ఓట్లు కావాలి ఎమ్మెల్సీ స్థానం. అప్పట్లో ఎమ్మెల్సీ స్థానం గెలవటానికి 23 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తుంది. అవునవును. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 4 తన పార్టీలోకి బలవంతంగా చేర్చుకున్నాడు.
అంటే బలవంతంగా అని కాదు, వాళ్ళని చేర్చుకున్నాడు. అంటే బలవంతంగా కాదు, ఇల్లీగల్గా, చట్ట వ్యతిరేకంగా వాళ్ళు వచ్చి చేరారు. ఈయన శుభ్రంగా చేర్చుకున్నాడు. అంతకుముందు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు చేర్చుకున్నాడు అని చెప్పి విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి. తన అధికారంలోకి రాగానే మళ్ళీ అదే చేశాడు. అంటే తెలుగుదేశం బలం 19. అంటే ఎమ్మెల్సీ సీటు తెలుగుదేశానికి రాకుండా చేద్దాము అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కుట్రవన్నీ ముందరే 4 తీసేసుకొని తెలుగుదేశం పార్టీ బలాన్ని 19కి తగ్గించేసి అవును, ఎక్స్ట్రా క్యాండిడేట్ను కూడా నిలబెట్టాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అనేది ఒక సామెత మనకు ఉంది. కాబట్టి 4 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి క్రాస్ చేసి తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీకి రావాల్సిన 23, అంటే 4 పోయారు, 4 వచ్చారు. మరి ఇది ఇల్లీగల్ కాదా అని అడగచ్చు మీరు. సహజంగా ఏంటంటే ప్రతిపక్షాన్ని నుంచి చీల్చేసి అధికార పార్టీలోకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వచ్చారు. అంటే అందరూ ఆలోచిస్తారు కదా, అధికారంలో ఉన్న పార్టీతో తగాదా పెట్టుకోవడం ఎందుకు, పంచాయతీ పెట్టుకోవడం ఎందుకు, కాంప్రమైజ్ అయిపోతే మన పనులన్నీ నడుస్తాయి కదా అని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి వాళ్ళకి అసలు భయంకరమైన వ్యతిరేకత వచ్చేసి వాళ్ళు తెలుగుదేశం వైపు వచ్చేసారు. వాస్తవంగా తెలుగుదేశం వైపు కూడా రాలేదు వాళ్ళు. అవును, వాస్తవం అది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే, ఇగో ఈ 4 ఎమ్మెల్యేలు మనకు ఓటేయలేదు అని ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళు ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 ఓట్లు కావాలి. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 23 మంది గెలిచారు. 23 మంది ఓట్లు వేశారు, గెలిచారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏంటి ప్రాబ్లము అంటే, ఆయన ఎమ్మెల్యేలని కొనుగోలు చేయొచ్చు, వేరే పార్టీకి నష్టం చేయొచ్చు, అవును, ఆయనకు మాత్రం నష్టం జరగకూడదు. ఇది టోటల్ ఎమ్మెల్సీ ఎన్నికల కథ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలకి దాదాపుగా వీళ్ళందరికీ 28 మందికి టికెట్లు ఇవ్వము అని ఇప్పటికే చెప్పేసి ఆల్టర్నేటివ్ క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేసేసారు. కాబట్టి ఈ 28 మంది ఓటేస్తారా వేయరా అన్నదే ఇక్కడ పాయింట్. సత్యమూర్తి గారు ఇంకోటి కూడా అండి, ఇప్పుడు ఈ క్రమంలో గతంలో మనం చూసుకోవచ్చు, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పార్టీ ఫిరాయింపులని కామన్గా అధికార పక్షంతో మనస్పర్ధలు వచ్చు, వాళ్ళు అనుకున్న పనులు కాకపోవటం వల్ల వాళ్ళ వర్గాలకి అనుకూల వర్గానికి పనులు చేయకుండా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార పార్టీ నుంచి బయటికి రావడం, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలకు చేరటం, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే అధికార పార్టీలు చేరటం అనేది కామన్గా చూస్తుంటాము. కానీ అలా చేర్చే సమయంలో కొన్ని లాబింగ్స్ జరుగుతాయి. ఆ లాబింగ్స్ అంటే మీకు మంత్రి పదవి ఇస్తామనో, లేకపోతే మీకు శాఖ మీ అనునయులకు ఏదైనా ఒక నామినేట్ పదవి ఇస్తామని చెప్పి ఒక లాబింగ్ జరిగింది. కానీ టీడీపీ నుంచి వెళ్ళిన ఆ 4కి ఇప్పుడు వైసీపీలో టికెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిందే. ఇస్తాడా ఇవ్వడం అనేది అందరికీ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళకే, సొంత పార్టీ వాళ్ళకి, ఆయన నమ్ముకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం పరిస్థితి. కానీ కనీసం వాళ్ళకి ఒక నామినేట్ పదవి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఒక నామినేట్ పదవి కూడా ఇవ్వాలి. అసలు ఏం ఆశించి టీడీపీ నుంచి ఆ 4 వైసీపీకి వెళ్ళారంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు ఏదో ఇంకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంకా లేదు, మనం వెళ్ళిపోయి జగన్ రెడ్డి పంచన చేరితే మనకి ఎంతో కొంత లాభం వస్తుంది ఓకే అని ఎక్స్పెక్ట్ చేశారు. అవును, ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఏమైంది అంటే, అక్కడ వాళ్ళకి నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. గెలిచింది ఒక పార్టీ, చేరింది ఒక పార్టీ. ఆ పార్టీ కూడా మంచిదే అంటే వాళ్ళంతా ప్రజల మీద అఘాయిత్యాలు చేసే పార్టీ. ఓకే, ఈ విధమైన నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చేసి ఉన్న తరుణంలో ఇప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. పడిపోయి ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వచ్చిన మద్దాలి గిరికి అయితే చెప్పేశాడు, గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని వచ్చి కంటెస్ట్ చేస్తుంది అని. సో అతను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఉన్న పార్టీని వదులుకున్నాము, ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ టికెట్ లేదు, మనం ఏం చేయాలా అని చెప్పి తిరుగుతున్నాడు. ఇదే డైలమాలో అందరూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే, రాజ్యసభ ఎన్నికల్లో ఈ 28 మంది కనుక జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వని 28 మంది ఎమ్మెల్యేలు కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే 3వ క్యాండిడేట్ ఓడిపోతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3వ క్యాండిడేట్ ఓడిపోతాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, అప్పుడే అందరూ చేయొద్దు, ఇవి మేము పెట్టింది ఇన్ఛార్జులనే, ఇది ఫైనల్ కాదు,
మళ్ళీ మేము రీసర్వే చేస్తున్నాము ఐపాక్ వాళ్ళతోటి, ఓకే. మళ్ళీ మీకు టికెట్లు రావచ్చు, మీ పెర్ఫార్మెన్స్ను మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాం మేము అని రకరకాల కథలు కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఒకటో తరగతి పిల్లలు కాదు కదా, అందుకని వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు గనక ఏదన్నా ఒక మంచి డెసిషన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి 3వ రాజ్యసభ సీటు రావటం అనేది కళ. ఇప్పుడు ఈ 3వ రాజ్యసభ సీటుని గనక జగన్మోహన్ రెడ్డి కోల్పోతే, మీకు బాగా తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 తెలుగుదేశం క్యాండిడేట్లు గెలిచినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అవును, వైసీపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గెలవటంతో జగన్మోహన్ రెడ్డికి పరుగు పోయింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఎదురు దెబ్బ తగిలితే జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో పరుగు పోవటం ఖాయం. మీరు చెప్తున్న ఈ విశ్లేషణలో 3వ స్థానమే కాదు, ఆ 2వ సీటు కూడా సందిగ్ధంగా కనిపిస్తుంది మూర్తి గారు. అంటే కనపడుతుంది, కానీ ఇప్పుడు ఏంటి అంటే 2 సీట్లకి వాళ్ళ రెడ్డి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి బయటికి పోరు. ఓకే. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. అంటే మొత్తం 156 వచ్చింది కదా, 151 వాళ్ళవి ప్లస్ 5 156. 156లో ఇప్పుడు కావాల్సింది 88. అందుకని 2 సీట్లు గెలవటం గ్యారంటీ. ఓకే, అంటే 2లో కూడా టఫ్ అనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు 90 మంది అటు వైసీపీ నుంచి అసంతృప్తులు ఉన్నాయి. టికెట్ రాదు అని తేలితే అంత అమాయకంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓటేసే అంత, జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి ఓటేసే అంత సీన్ ఉండదు. వాస్తవం అది. వెయిట్ చేయాలి. దానికి కూడా 2వ సీటు, మీరు అన్న పాయింట్ కూడా కరెక్టే. అవును, 2వ సీట్ అయినా వస్తుందా రాదా అనేది కొంచెం డౌట్గానే ఉంది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు స్పీకర్ను ఉపయోగించి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవును, రియలీ. ఆ స్పీకర్ని అడ్డం పెట్టి ఆయన డెసిషన్ తోటి కొన్ని, అంటే తెలుగుదేశం పార్టీని కొంత నైతికంగా దెబ్బకొట్టాలి అన్న ఆలోచనలో ఏదో పనిచేస్తూ ఉన్నారు. మరి అవన్నీ వర్కౌట్ అవుతాయో కాదో ఇప్పుడే చెప్పడం కష్టం. 2 సీట్లు వస్తాయి అనేది నా అంచనా. 3వ సీటు మాత్రం జగన్మోహన్ రెడ్డికి కష్టం. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో నెలకొన్న సందిగ్ధాలు. అయితే 3వ రాజ్యసభ స్థానం పైన గట్టి పోటీ అయితే ఉంటుంది. పార్టీలు అంటే అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఎత్తులకు పై ఎత్తి వేసుకుంటూ ముందుకు సాగుతున్నది, ఆ మాట మాత్రం వాస్తవం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.